జీవవాక్కు అను ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక నిరీక్షణతో కూడిన స్ఫూర్తిదాయక సందేశం కొరకు కొన్ని నిమిషాల యొక్క కార్యక్రమంలో నాతో కూడా పాల్గొనమని మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ శాంతి సందేశాన్ని మీరు వింటున్నప్పుడు అలాగే చూస్తున్నప్పుడు మీరు క్షేమంగానే మీ యొక్క ప్రాంతాలలో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో ఈ యొక్క వాక్యాన్ని సంధించాలనుకుంటున్నాను. కొన్నిసార్లు చూసినట్లయితే మీ వైవాహిక జీవితంలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది మీరు చేసే ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది చుట్టూ సమాజంలో జరుగుతున్న అన్ని రకాలైనటువంటి విషయాల కారణంగా వాళ్ళ హృదయంలో చాలా భావోద్వేగాలతో ఉంటారు. అయితే మీరు మీ జీవితంలో ఏం కోల్పోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఆనందాన్ని కోల్పోతున్నారా? లేక మీ ఆశలన్నిటినీ కోల్పోతున్నారా? లేదా మీ యొక్క శాంతి ప్రేమలను మీ యొక్క జీవితం నుంచి కోల్పోతున్నారా? అయితే ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన దగ్గర మీ జీవితానికంటూ ఒక మంచి ప్రణాళిక ఉద్దేశం ఉన్నదని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు మాత్రమే మీ హృదయంలో మీ జీవితంలో ఆనందాన్ని నింపగలడు. ఒకసారి మనం చూసినట్లయితే ఏదో కోల్పోతున్నట్టుగా భావించినటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్లో నుంచి నేను కొన్ని మాటలను యొక్క సాయంత్రకాల సమయంలో తెలియపరచాలనుకుంటున్నాను. చూస్తే ఆయన జీవితంలో చాలా జరగాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. అతని హృదయంలో బ్రతుకులో ఏదో లోపించిందని ఆయన ఊహించాడు కూడా. అయితే అతనికి డబ్బు బాగా ఉంది, డబ్బు ఉంది కాబట్టి స్నేహితులు కూడా చాలా పుష్కలంగానే ఉన్నారు. అయితే తన జీవితంలో మాత్రం ఏదో ఒక రకమైనటువంటి శూన్యం పట్టి పీడిస్తుంది. యేసుక్రీస్తు ఆ యొక్క ప్రాంతంలో తన యొక్క చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉంటున్నాడు, సంచరిస్తున్నాడు అనేటువంటి మాటలు విన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేశాడో, అందులను ఏ విధంగా చూసేలా చేశాడో, చెవిటి వారిని ఎలా స్వస్థపరిచాడో, కుంటి వారికి ఏ విధంగా నడక ఇచ్చాడో, ఆ విషయాలన్నిటిని ఆయన వింటున్నాడు. అలాగే యేసుక్రీస్తు జీవితాలను ఎలా మారుస్తున్నాడు అనేటువంటి విషయాలను కూడా కథలుగా విన్నాడు. కాబట్టి బహుశా యేసుక్రీస్తు నా జీవితాన్ని కూడా మార్చగలడు అని తన జీవితంలో అనుకున్నాడు. ఈ యొక్క వ్యక్తిని మనము చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వరకు మనము చూడవచ్చు. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతడితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతను చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఇక్కడ చూడండి. కాబట్టి ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు. చూసారా ఏ విధంగా లోకాశల చేత తన హృదయం నిండిపోయిందో? అతని వద్ద పుష్కలంగా డబ్బు ఉంది, అయినప్పటికీ
ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్నను ఈయన కూడా అడిగాడు. ఏమన్నాడంటే, నిత్య జీవాన్ని వారసత్వంగా పొందాలంటే నేనేం చేయాలి అని యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు అతనిని గమనించాడు. జీవితంలో ఒక ఆశ, సంకల్పం కోసం పరితపిస్తున్న ఆ వ్యక్తిని చూసి యేసుక్రీస్తు ఆయనను ప్రేమించాడు. అయితే ఆయనతో ఈ విధంగా అన్నాడు కూడా, ఏమని? నీలో ఒకటి లోపించిందయ్యా అని చెప్పాడు. ఇంతకీ ఆ యొక్క విషయం ఏంటంటే అతనికి నమ్మకం అనేది లోపించింది. అన్నీ వదిలేసి యేసుక్రీస్తు మీద తన నమ్మకాన్ని ఉంచడానికి ఆయన సముఖత చూపలేదు. అలాగే తన సంపదలను వదులుకోలేదు. జీవిత సౌఖ్యాలతో ప్రజలు తమకు భూలోక సుఖాలను కలిగించే వాటిని విడిచిపెట్టి తనపై నమ్మకాన్ని ఉంచడం చాలా కష్టమని యేసుక్రీస్తు ఇక్కడ ప్రస్తావించాడు. ఈ మనిషి దానిని వదులుకోలేడు కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం అని యేసుక్రీస్తు చెప్పాడు. అయితే ఆయన మరలా ఇలా అన్నాడు కూడా, కానీ ఇది దేవునితో సాధ్యం అని చెప్పాడు. నిరీక్షణ, లక్ష్యం కోసం పరితపించి నిత్యజీవం కోసం పరితపిస్తున్న ఈ మనుషుల మీరు కూడా ఈ యొక్క విషయాన్ని లోపించి మీ హృదయంలో లేదా మీ యొక్క జీవితంలో అది లేకుండా జీవిస్తున్నారేమో. అదేంటంటే దేవుడి మీద నమ్మకం ఉంచటం, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం అనేది మీ యొక్క జీవితంలో ఒక లోపంగా ఉందేమో. యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్యుడు దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని చెప్పబడింది. యేసుక్రీస్తు మాత్రమే మనకి నిత్య జీవాన్ని ఇవ్వగలడు. మన హృదయంలో లేని నిరీక్షణను, శాంతిని ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆ శూన్యాన్ని ఆయన మాత్రమే భర్తీ చేయగలడు. యోహాను సువార్త 10:10 ఇలా చెప్పబడింది, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఆ నిత్య జీవం కోసం ఆరాటపడుతున్నారా? అయితే యేసుక్రీస్తు మాత్రమే దానిని మీకు ఇవ్వగలడు. ఆయన మాత్రమే మీ జీవిత సంకల్పాన్ని నెరవేర్చగలడు. మీరు కోల్పోయిన దాన్ని భర్తీ చేయగలడు. ఆయన మీ అపరాధాన్ని, పాపాన్ని, అవమానాన్ని తీసివేసి దాని స్థానంలో ప్రేమని, నిరీక్షణని, శాంతిని నింపగలడు. కాబట్టి ఈ అంశాలని మాట్లాడుకుంటున్న మనము ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఒక 3 విషయాలని మనము గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ 3 విషయాలని ఇప్పుడు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా ఏంటంటే, యేసుక్రీస్తు మీకు పాప క్షమాపణను ఇవ్వగలడు. చూడండి, దేవుడు మనలతో అలాగే తనతో ఒక మంచి సహవాసాన్ని కోసం సృష్టించాడని బైబిల్ చెబుతూ ఉంది. చాలా ఆసక్తిగా ఉంది కదా. అయితే ఇంకోటి కూడా చేశాడు. దేవుడు తన కోసం సృజించినప్పటికీ మనల్ని ఒక యంత్రాలుగా మాత్రమైతే చేయలేదు. మనకంటూ ఒక స్వేచ్ఛను ఇచ్చాడు. తన స్వరూపంలో చేసినప్పటికీ మన జీవితంలో నిర్ణయించుకునేటువంటి విషయాలలో మనము వాటిని చేయాలా వద్దా అనేటువంటి సంపూర్ణ స్వేచ్ఛని మన చేతిలోనే పెట్టాడు దేవుడు. కాబట్టి దానిని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు సృజించిన మొట్టమొదటి మనుషులు ఎవరంటే ఆదాము, హవ్వలు. చేసి వాళ్ళని పరిపూర్ణమైన ప్రదేశమైనటువంటి ఏదెనులో దేవుడు వాళ్ళని ఉంచాడు. అక్కడ ఎలాంటి కరువులు గాని, రోగాలు, యుద్ధాలు, బాధలు లేవు. ఆదాము, హవ్వలు దేవునితో అక్కడ ఒక పరిపూర్ణమైన సహవాసంలో జీవించారు. కానీ ఇక్కడ చూస్తే దేవుడిని ప్రేమించడం లేదా ఆయనకి విధేయత చూపించడం అనేది మన యొక్క సంపూర్ణమైన స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. తద్వారా మనం ప్రేమించాలా వద్దా అనేటువంటి విషయాన్ని మనమే ఎంచుకోవచ్చు. దేవుడు ఆదాము, హవ్వలకు కూడా ఒక ఎంపిక ఇచ్చాడు. అదేంటంటే, సృష్టినంతా చేసి ఏదైనా తోటలో చోట చెట్టును పెట్టి, బాబు మీరు దాని నుంచి వచ్చినటువంటి పండును మాత్రం తినొద్దు, వేరే ఏదైనా తినొచ్చు అని చెప్పాడు. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత అపవాది హవ్వ దగ్గరకు వచ్చి హవ్వని దేవుణ్ణే మోసపరిచేలా, దేవుణ్ణే అనుమానించేలా చేసింది. ఆ యొక్క అపవాది హవ్వ దగ్గరకు వచ్చి, దేవుడు ఆ పండు తినొద్దని చెప్పాడా? చూడు, అది ఎంత అపురూపంగా కనపడుతుందో, తింటే దాని యొక్క రుచి చాలా బాగుంటుంది,
తినొచ్చు కదా అని ప్రోత్సహించాడు. దాన్ని బట్టి దేవుడు వద్దు అని చెప్పిన హవ్వ పండును తీసుకొని తినంది. అలాగే తిని తన యొక్క భర్త అయిన ఆదాముకు ఇచ్చింది, కాబట్టి అతను కూడా తిన్నాడు. అప్పుడు వెంటనే దేవుడికి మానవులకి మధ్య ఉన్న ప్రేమ బంధం తెగిపోయింది. తద్వారా పాపం అనేది సమస్త మానవాళికి వ్యాపించింది. మన తల్లిదండ్రుల నుండి మనము శారీరక లక్షణాలను వారసత్వంగా పొందినట్లే మానవాళి ఆదాము హవ్వల నుండి పాపాన్ని వారసత్వంగా పొందింది. పాపం ఒక వ్యాధి లాంటిది. క్యాన్సర్ లేదా ఎయిడ్స్ కంటే కూడా ఘోరమైనటువంటి జబ్బు అది. మనమందరం దాని బారిన పడ్డాము. మనం పాపులమని, పాపం చేయడానికే మనకున్న స్వేచ్ఛను మనం ఎంచుకుంటున్నామని బైబిల్ ప్రస్తావిస్తూ వచ్చింది. అవునా, అది ఏ విధంగా అని బహుశా మీరు అనుకున్నట్లయితే, ఎప్పుడైనా మీరు అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేశారా? లేకపోతే శరీరంలో కామ సంబంధమైనటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగినాయా? దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా పుట్టిందా? ఇవన్నీ కూడా వస్తే ఇవన్నీ పాపంలో భాగమే. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం పాపం అంటే దేవుడి యొక్క ఆజ్ఞను మీరటమే. దేవుడు మంచి ఆజ్ఞని ఇచ్చినప్పుడు దానిని చేయకుండా ఉండటమే మనము పాపం చేసినట్లు లెక్క. రోమపత్రిక 6వ అధ్యాయం 23లో ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పబడింది. మరణం అనేది పాపం వలన సంపాదించేది. అలాగే మన పాపాల వలన మనం సంపాదించినది భౌతిక మరణమే కాదు, ఆధ్యాత్మిక మరణం కూడా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు లేకపోతే మనం అందరం నరకంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడేది. అప్పుడు శాశ్వతంగా దేవునికి దూరంగా బ్రతకవలసి, శ్రమల్లో, కష్టాలలో, అగ్ని ఆరని, పురుగు చావని ప్రదేశంలో మనం ఉండేటువంటి వాళ్ళు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2లో ఇలా చెప్పబడింది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని చెప్పబడింది. చూసారా, ఈ యొక్క కథలో నేను మొదటగా ప్రస్తావించబడిన వ్యక్తిగా ఆయన జీవితంలో ఏ విధంగా కొన్నిసార్లు ప్రవర్తించాడో మనం కూడా అదే విధంగా చేస్తూ ఉంటాం. ఆయనలో విశ్వాసం లోపించింది, అహంకారం మరియు దురాశతో తన హృదయం నిండి ఉంది. అలాగే యేసుక్రీస్తుని నమ్మడానికి, వాటిని విడిచిపెట్టాలన్నటువంటి సాహసాన్ని ఆయన చేయలేకపోయాడు. అదేవిధంగా ఈరోజు మీ అందరూ యేసుక్రీస్తు మీద నమ్మకం, విశ్వాసం ఉంచకుండా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఒకసారి నాకు అప్పుడు బహుశా 17 ఏళ్ల వయసు ఉండవచ్చు. నాకు అప్పుడు 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కథలో చెప్పబడిన వ్యక్తిలాగానే నేను కూడా నా యొక్క జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నాను. నాకు అన్నీ ఉన్నాయి, బయట నాకు మంచి స్నేహితులు కూడా ఉన్నారు, మంచి దుస్తులు, విలువైనటువంటి వస్తువులు నేను ధరించుకుంటూ ఉండేవాడిని. అలాగే ఇతర అన్ని సౌకర్యాలు నాకు కలిగి ఉన్నాయి. అయితే లోపల మాత్రం చాలా విరిగి నలిగిపోయిన పరిస్థితి, మనసంతా కూడా విచ్ఛిన్నమైపోయినటువంటిగా పరిస్థితిలో ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను అనేటువంటి భావన కలిగేది. కొన్నిసార్లు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు దేవుడికి నేను తెలుసా అనేటువంటి ప్రశ్నలు కూడా నా మనసులో మెదులుతూ ఉండేవి. అసలు దేవుడు అనేవాడు నన్ను పట్టించుకుంటున్నాడా అని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నా 17వ ఏట నేను యేసుక్రీస్తు యొక్క సువార్తను విన్నాను. ఆయన నా పాపాలకు సిలువపై మరణించి తిరిగి లేచాడని నేను చదివాను. యోహాను సువార్త 3:16లో మనకందరికి తెలిసిన వాక్యమే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని ప్రస్తావించబడింది. అంటే దాని అర్థం దేవుడు నన్ను కూడా ఎంతో ప్రేమించాడు అని నేను గ్రహించాను. ఆ క్షణంలోనే నేను యేసయ్యను నాకు రక్షకుడిగా స్వీకరించాను. నా జీవితంలో మొదటిసారిగా నా యొక్క గుండెల్లో ఉన్న శూన్యం అంతా తొలగిపోయింది. యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నాకు శాంతి, సమాధానం,
మనశ్శాంతి నా యొక్క మనసులో ఉంది, నా జీవితంలో నేను ఊహించని మార్పు జరిగింది. కాబట్టి యొక్క సాయంత్రకాల సమయంలో మీరు బహుశా అలాంటి అశాంతితో ఆందోళనతో మీరున్నారా? అయితే మీకున్న బాధ ఆయనకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు. చెప్పాలంటే ఆయన మిమ్మల్ని అందరినీ తన యొక్క హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. రెండవ విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. అదేంటంటే యేసుక్రీస్తు మీకు ప్రేమను ఇవ్వగలడు. ఒకసారి నాకు నా యొక్క స్నేహితుడు చెప్పినటువంటి ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నా స్నేహితుడు ఒక విషాదకరమైనటువంటి కథని నాకు చెప్పాడు. ఏంటంటే ఒకసారి అతను ఒక హోటల్లో బస చేయడానికి రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్న సందర్భంలో తన పక్క గదిలో ఉన్నటువంటి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. అతను చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ యొక్క మాటలు నాకు చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆమె ఎందుకు చనిపోయిందని ఎంక్వైరీ చేస్తే తను చాలా మానసిక ఒత్తిడిలో ఉందని ఆ యొక్క అధికారులు గమనించారు. ఆమె మనసులో చాలా విచ్ఛిన్నమైపోయి తన హృదయం అంతా గలిబిలిగా ఉన్నదని, తన యొక్క జీవితాన్ని ముగించుకోవాలనుకుని ఆమె ఆ యొక్క పని చేసిందని ఒక సూసైడ్ నోట్లో వారు దానిని గమనించారు. దాంట్లో ఆవిడ ఇంకా ప్రస్తావించింది కదా, నాకు అన్నీ ఉన్నాయి, ఈ లోకంలో నాకు కావలసిన ధనము అందము అన్నీ ఉన్నాయి, కానీ నా మనసులో నాకు ప్రశాంతత లేదు, నా హృదయం అంతా గలిబిలితో నిండిపోయింది, నాకంటూ బ్రతకాలనేటువంటి ఆశ లేదు, అందుకని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని ఆ యొక్క సూసైడ్ నోట్లో రాసి చనిపోయిందంట. ఎంతటి విచారకరం. ఇలాంటి వ్యక్తినే మనం కథలో కూడా చూసాం. ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ ఒక విషయంలో మాత్రం తను వెనుకంజ వేశాడు. అదేంటంటే దేవుణ్ణి పొందుకోవాలని మాత్రం వెనుకంజ వేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ మహిళకు కూడా నిజమైన ప్రేమ తన యొక్క జీవితంలో ఎప్పుడు తెలియదు. ఆమెకు అన్నీ ఉన్నాయి, కానీ మనసులో మాత్రం శాంతి అనేది లేదు. చూడండి, యేసుక్రీస్తు మనకి ఆయన మాత్రమే నిజమైన ప్రేమను, ఒక జీవిత పరమార్థాన్ని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి. అయితే కొన్నిసార్లు మనలో చాలా మంది అనుకుంటారు ఏమని, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఆయనకి నేను తెలుసా అనేటువంటి ప్రశ్నలు బహుశా వేస్తూ ఉండవచ్చు. అయితే దానికి సమాధానం ఏంటంటే దేవుడు మిమ్మల్ని అలాగే నన్ను పాపము నుండి వేరు చేయబడినటువంటి ఆ యొక్క అపవాదిని నాశనం చేయడానికి తన యొక్క కుమారుణ్ణే నీ కొరకు నా కొరకు ఒక బలియాగంగా ఉండడానికి పంపించాడు. తద్వారా దేవుని యొక్క ప్రేమ మనకందరికీ చూపించబడింది. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆయనకి మనం కావాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. మన కొరకే యేసయ్య యొక్క లోకానికి వచ్చి ఆకలిని, దుఃఖాన్ని, బాధను అనుభవించాడు. అలాగే ఆయన యొక్క దైవత్వాన్ని కనపరచుకోవడానికి అద్భుతాలు చేశాడు. వాటిలన్నిటిలో అతిపెద్ద అద్భుతం ఏంటో చెప్పనా? అదే నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోవడం. ఆ సిలువలో ఆయన అతి ఘోరమైనటువంటి పరిస్థితిలో చనిపోయాడు. ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు. ఆయన మన యొక్క స్థానాన్ని భర్తీ చేసి తనకు తాను ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆ యొక్క సిలువలో ఆయన మన పాపాలని, బాధని, అవమానాన్ని మన స్థానంలో ఆయన భరించాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఒక సందర్భంలో ఈ యేసయ్య గురించి ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ప్రస్తావించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8లో ఇలా ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకొను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అలాగే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉంది, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అని ప్రస్తావించబడింది. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం అనే పదానికి దేవుని కోపాన్ని తృప్తిపరచడం అని మనం చెప్పుకోవచ్చు. అవును, దేవుడు ప్రేమే ఉన్నాడు, బైబిల్ చెప్తుంది, దాంట్లో అసలు ఏ విధమైన అనుమానం లేదు. అయితే దేవుడు ప్రేమ అయి ఉన్నప్పటికీ అదే సమయంలో ఆయన పరిశుద్ధుడుగాను,
న్యాయాన్ని కోరేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపం ఉన్న చోట ఉండలేడు, పాపులలో ఉండలేడు. కాబట్టి ఎవరిలో అయితే ఆయన ఉండాలని మనం ఆశిస్తున్నామో అప్పుడు వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి ఆయనను అప్పుడు లోపలికి స్వీకరించాలి. చెప్పాలంటే ఏ పాపము తెలియని వాడిని మన కొరకు ఆయన పాపముగా తండ్రి దేవుడు చేశాడు. ఆయనలో మనం నీతిమంతుల మొగటకై దేవునితో సరైనటువంటి సంబంధాన్ని పునరుద్ధరించడానికి క్రీస్తుని నీ కొరకు నా కొరకు పాపముగా ఎంచబడేటట్లుగా చేశాడు. యేసుక్రీస్తు మీద విశ్వాసం అలాగే నమ్మకాన్ని మనం ఉంచినప్పుడు దేవుడు ఇక మనల్ని పాపులుగా చూడడు. ఎందుకంటే యేసయ్య యొక్క అమూల్యమైన రక్తం చేత మనం కడగబడ్డాం కాబట్టి మనం పవిత్రులుగా తండ్రి దేవుడి చేత పరిగణించబడతాం. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన పాపం కొరకు సిలువపై మరణించాడు. దేవుని సేవకుడైనటువంటి పేతురు తన యొక్క మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఇలా చెప్పాడు, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని ప్రస్తావించబడింది. ఆయన శరీరంలో మరణించబడ్డాడు, అయితే దైవాత్మ చేత సజీవుడుగా 3వ దినాన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మీ పాపముల కొరకు శిలువపై మరణించాడు, సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుడే లేచాడు. తద్వారా ఆయన దేవుని కుమారుడని, ఆయనలో దైవత్వం ఉందని, అలాగే పాపం నుండి మరణం నుంచి శాశ్వతంగా ఒక విజయాన్ని పొందుకున్నాడని ఆయన రుజువు చేసుకున్నాడు. పునరుద్ధానం అనేది ప్రపంచంలో ఎన్నడూ చూడని వినని ఒక గొప్ప అద్భుతం అని మనం చెప్పాలి. కాబట్టి ఈరోజు యేసయ్య సజీవంగా ఉన్నాడు, అలాగే ఆయన నిత్యం జీవిస్తున్నాడు. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచితే మనం కూడా ఎల్లకాలం జీవించేటువంటి వ్యక్తులుగా ఉంటాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది రక్షణకు దేవుని యొక్క ఒక మంచి ఉచిత వరం అని మనము తెలుసుకోవడానికి ఒక మంచి రుజువుగా మనం చూడవచ్చు. మోక్షం లేదా రక్షణ అనేది మన యొక్క జీవితంలో చేసే మంచి ఫలితాల వల్ల రాదు, లేకపోతే ఒక మతం దీనిని ఇవ్వలేదు, లేకపోతే ఒక మంచి వ్యక్తిత్వం మనకి రక్షణ ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తులో మనం పెట్టేటువంటి విశ్వాసమే మనల్ని రక్షించబడినటువంటి వ్యక్తులుగా చేస్తుంది. అయితే రక్షించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? అయితే దాని కొరకు నేను ఒక 3 చిన్న అంశాలను చెప్పాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది ఏంటంటే, నేను పాపిని అని, దేవుని నుంచి వేరు చేయబడ్డాను అని, కాబట్టి పాప క్షమాపణ నాకు కావాలి అని మీరు అంగీకరించాలి. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు నా పాపం కొరకు మరణించాడని, ఆయనలో ఏ విధమైనటువంటి పాపం లేనప్పటికీ నా కోసం చనిపోయి నా యొక్క శ్రమను భరించాడని, అలాగే ఆయనలో విశ్వాసం ఉంచితే నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయనకు సామర్థ్యం ఉంది, కాబట్టి నేను ఆయనని విశ్వసిస్తే నాకు నమ్మకం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అని మీరు నమ్మాలి. అలాగే మూడవదిగా మీ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. తద్వారా ఏంటంటే మీరు పాపం నుండి పక్కకు తొలగిపోయి యేసయ్యని మీ యొక్క రక్షకునిగా, ప్రభువుగా మీరు మీ యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు అని అర్థం. కాబట్టి ఈ యొక్క విషయాలని మీరు విన్నటువంటి వ్యక్తులుగా ఆ యొక్క సాయంత్రకాల సమయంలో బహుశా మీరు మనసులో ఆలోచన చేస్తూ ఉండవచ్చు, ఇప్పుడు నేను అంత మంచి వ్యక్తిని కాదే, చాలా చెడ్డ వ్యక్తిని కదా, మరి దేవుడు నన్ను స్వీకరిస్తాడా, నేంత అపవిత్రుని కదా, ఆయన దగ్గరికి నన్ను చేర్చుకుంటాడా అని. తప్పకుండా ప్రియ స్నేహితులారా, ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి ఆరోగ్యవంతుడు వెళ్ళడు, కానీ రోగంతో ఉన్నటువంటి వ్యక్తులే వెళ్తారు. అలాగే దేవుడి దగ్గరికి మన యొక్క సమస్యలతో, ఆ యొక్క ఇబ్బందులతో వెళ్ళినప్పుడు ఆయన మనల్ని వైద్యం చేసి స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగానే ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రత్యేకమైన సమయము, రోజు లేకపోతే టైము అనేది లేదు. ఎప్పుడైనా కానీ ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి
ఆయనను మీ యొక్క జీవితంలో మీరు ఆహ్వానించాలని కనుక అనుకున్నట్లయితే, ఆయనను మీ జీవితంలో ఒక మంచి రక్షకుడుగా మీరు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే, నాతో పాటు ఈ యొక్క చిన్న ప్రార్థనను చెప్పమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రార్థన బహుశా మిమ్మల్ని కాపాడలేదు, కానీ ఈ ప్రార్థన మిమ్మల్ని కాపాడేటువంటి యేసయ్య దగ్గరికి మిమ్మల్ని చేరుస్తుంది. కాబట్టి నాతో పాటు ఈ యొక్క చిన్న ప్రార్థనను చెప్పమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభువా, నేను పాపిని, నాకంటూ రక్షకుడు కావాలని నేను గ్రహించాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మీరు నా కొరకై ఆ యొక్క శిలువలో మరణించి తిరిగి 3వ దినాన సజీవులుగా లేచారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నేను నా పాపం నుండి వెనుదిరిగి నా యొక్క పూర్తి విశ్వాసాన్ని మీ మీద ఉంచుతున్నాను. కాబట్టి ప్రియ దేవా, నా యొక్క జీవితానికి ఒక రక్షకుడుగా, ఒక ప్రభువుగా మీరు ఉండాలని నేను మిమ్మల్ని నా యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. దేవా, నన్ను క్షమించండి. నన్ను క్షమించి ఒక నూతన సృష్టిగా నన్ను మార్చండి. ఇక నుంచి నా యొక్క సమస్త జీవితానికి మీరే ఒక ఆధారముగా ఉండమని, నా యొక్క బ్రతుక్కి ఒక మంచి శాంతి సమాధానంతో నిండిన వాతావరణాన్ని దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను. ఆమేన్. మీరు ఈ ప్రార్థన కనుక ప్రార్థించినట్లయితే మీ హృదయంలో యేసయ్య ఇచ్చేటువంటి సమాధానాన్ని మీరు స్వీకరించాలని నేను నమ్ముచున్నాను. యోహాను సువార్త 1:12 ఇలా ఉంది: తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని చెప్పబడింది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క అతిపెద్ద కుటుంబంలోకి మీకు ఆహ్వానం. ఆయన యొక్క కుటుంబంలో మీరు తన యొక్క పిల్లలుగా పిలువబడ్డానికి ఈరోజు మీరు అర్హతను పొందుకున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మీరు తీసుకున్న గొప్ప రక్షణ నిర్ణయాన్ని మీరు మాత్రమే మీతోనే ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోమని నేను మీకు ఒక చిన్న ఆహ్వానం ఇస్తున్నాను. అలాగే మీరు ఇంకా దేవుని ఎదగడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సంఘంలో సభ్యులుగా చేరండి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, బైబిల్ను కూడా ఏదో ఒక రకంగా పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు దేవునిలో దినదినము ఎదిగి ఆయనలో ఒక మంచి వ్యక్తిగా మారాలని ఆశిస్తూ, మరలా ఇలాంటి తరుణాన్ని దేవుడు ఇచ్చేంత వరకు దేవుడు మనకందరికీ తోడైండులాగున అని ఆశిస్తూ నేను నా యొక్క మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.